అరే ఎన్ని అబద్ధాలని నాకు అర్థం కాదు. ఆ స్థితిలో ఆ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తికి ఏ రకంగా అవకాశం అన్నా రానియండి, వచ్చింది. ఎంత హుందాగా మాట్లాడాలి, ఏం మాటలు అవి నాకు అర్థం కాదు. ఆ గతమంతా మొత్తం ఏదో కేసీఆర్ మొత్తం ధ్వంసం చేసినట్లు ఈయన వచ్చి నిర్మాణానికి పూనుకున్నట్టు మాట్లాడతాడు. ఇప్పుడు ఈరోజు యాసంగి సీజన్, ఇది ఫిబ్రవరి 22 తారీఖు నాడు ఉన్నాం. యాసంగి పంటలు ఆల్రెడీ సుమారు 6 లక్షల పైచీలకు ఎకరాలలో ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి పంటలు ఇప్పుడున్నాయి, ఈ క్షణం ఉన్నాయి. ఏం మాట్లాడతాడు ఈయన? కేసీఆర్ 10 ఏళ్ల సర్కారులో అసలు నీళ్ళే వేయలేదంటాడు. వానకాలంలో 12 లక్షల ఎకరాలు ఎట్లా పండే, ఇప్పుడు 6 లక్షల ఎకరాల్లో పంటలు ఎట్లున్నాయి? నీవు వచ్చి చేస్తావా? 1 ఎకరాకి ఇస్తావా నీళ్ళు? రేవంత్ సర్కార్ వచ్చి 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చిందా పాలమూరు జిల్లాలో? 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన నీళ్లతోనే కదా ఈ అభివృద్ధి వచ్చింది. ఇది కళ్ళ ముందల కనిపిస్తుంటే లక్షల ఎకరాల వరి ఇయాలటి కూడా కళ్ళ ముందల కనిపిస్తుంది. ఇతర పంటలు ఉన్నాయి, వరుసగా పండుతున్నాయి. 2016-17 నుంచి వరుసగా పండుతున్నాయి. అద్భుతమైనటువంటి పంటలు వచ్చినాయి. కొన్నది సర్కారే, లెక్కలు సర్కారుతోనే ఉన్నాయి. అనుభవించిన ప్రజలు వాళ్ళ జీవితాల్లో వచ్చిన ఆర్థిక స్థితితో, పురోగతితో నమ్మకం పెరిగి, ధైర్యం పెరిగి పిల్లలు చదివించుకుంటున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు, ఊళ్ళు బాగైనాయి, పల్లెలు బాగైనాయి, చర్చిద్దామా అంటాడు. నవ్వుకుంటున్నారు ఆ ప్రజలు. కానీ ఈయనకే చేత కాలేదు కానీ చర్చిద్దామంటున్నాడు ఈ నాని. ఇంకో మాట మొదలు పోయి మాట్లాడుతుండు. తనను కాపాడుకోవాలంట. పాలమూరు బిడ్డను నేను, లేక అవకాశం వచ్చింది, నన్ను కాపాడుకోండి అంటున్నాడు. ఏం పాలమూరు బిడ్డలకు నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినందుకా? రుణమాఫీ పూర్తి చేయనందుకా? ఇలా పోయి పంటలు ఎండబెడుతున్నందుకా? నీళ్ళు ఇయ్యక, కరెంట్ ఇయ్యక? దేనికి కాపాడుకోవాలి నాయన మహానుభావ? నిన్ను దేనికి కాపాడుకోవాలంటున్నా? నువ్వు చేసింది ఏంటి? ఒరగబెట్టింది ఏంటి పాలమూరుకి? అరే వీడికి 100 సార్లు మాట్లాడినాం మేము, ఈడ మాట్లాడినాం, జిల్లాలో మాట్లాడినాం, మేము మాట్లాడినాం, అనేక మంది మా పార్టీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడారు. అరే పాలమూరు రంగారెడ్డి అనేటువంటి ప్రాజెక్టును కేసీఆర్ మొదలు పెడితే ఇదే కాంగ్రెస్ సర్కారు, ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇక్కడి నుంచి అనేక రకాల కేసులు వేసి 196 రకాల కేసులు వేసి ఆ ప్రాజెక్టు ముందలి పోకుండా అవరోధాలు సృష్టిస్తే వాటన్నింటినీ అధిగమించుకుంటూ రాష్ట్రం యొక్క సొంత నిధులతోన 24,500 ఎకరాల భూసేకరణ ఉంటే 20,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి 34,000 కోట్ల రూపాయలు ఇదివరకే ఖర్చు చేసి 5 రిజర్వాయర్లు పూర్తి చేసి దాదాపు ఒక ఉదండాపూర్లో కొద్ది పని మిగిలింది. 4 పంపింగ్ స్టేషన్స్ పూర్తి చేసి కంప్లీట్ చేసి కేవలం ఒక 3-4 నెలల పాటు సీరియస్గా పనిచేస్తే ఒక 1,000-1,200 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు ఫలం నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు ప్రజల నోట్లోకి వస్తారు. 12,30,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. మా పాలమూరు బిడ్డవే కదా, 15 నెలల నుంచి ఏం పని చేస్తున్నావు? ఇక నీ భాషలో మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడవచ్చు కానీ సంస్కారం అడ్డం వస్తుంది. 15 నెలల నుంచి ఎక్కడ పోయింది పాలమూరు బిడ్డ? ఈ అరుపులు, కేకలు, పెడబొబ్బలు, ఛాలెంజులు, నీతిబాహ్యంగా మాట్లాడడం, నిందలు వేయడం ఇదేనా? మళ్ళీ ఇదిగో లేకపోయా నీకు ప్రేమ? నీ స్థానంలో ఎవరున్నా ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే పాలమూరు రంగారెడ్డిని సందర్శించి సమీక్ష చేసి ఏం చేస్తే ఈ ఫలితం వస్తుందో ఆహారం శ్రమించేటువంటి వాళ్ళు. పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగం కోడంగల్, నారాయణపేట, మఖ్తలివి. నేను నిన్న కూడా ప్రెస్ చెప్పిన, వనపర్తి కాడ చెప్పిన, ఆ చెప్పే ఫ్లోలో కరివేణ అనే బదులు ఉదండాపూర్ అనే పదం వాడినాను. ఆ చిన్న సవరణకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగం కొడంగల్ కానీ, నారాయణపేట నియోజకవర్గాలు కానీ, మఖ్తల్ కానీ, దానికి ఉద్దేశించబడినటువంటి రిజర్వాయర్స్ కంప్లీట్ అయినాయి. కరివేణ కంప్లీట్ అయిపోయింది. ఉదండాపూర్ దాదాపు కొద్దిగా మిగిలింది. జరంత పనిచేస్తే గ్రావిటీతోన నారాయణపేటకు నీళ్ళు వస్తాయి. జరంత పనిచేస్తే కొడంగల్కి నీళ్ళు వస్తాయి, ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఈయన తలపెట్టిన దానికంటే నీళ్ళు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఈయన తలపెట్టిన దానికంటే తక్కువ ఖర్చు అవుతుంది. టెండర్లు క్యాన్సిల్ చేసి ఆ వర్కులను క్యాన్సిల్ చేసేసి ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడేమంటాడు, నా మీద కక్ష పూని కేసీఆర్ ఇక్కడికి నీళ్ళు తెలియదు. అరే
ప్రాజెక్టు ముందలివ్వకుండా ఆపిందే నీ పార్టీ, వచ్చినాక ఆ టెండర్లను క్యాన్సిల్ చేసిందే నువ్వు, అంతకుముందు వేగంగా కాకుండా ఆపిందే మీ పార్టీ, కేసులు వేసిందే మీ పార్టీ. గ్రావిటీతో వచ్చేటువంటి దాన్ని కాదని ఏ ఏజెన్సీని అయితే నువ్వు నిందలు మోపినవో కమిషన్ల నెపం పెట్టి మళ్ళీ అదే ఏజెన్సీకి ఆ వర్కును ఎక్సెస్ రేట్లకు కట్టబెట్టి నీళ్లు లేని సోర్స్కి వెళ్ళి ఎత్తిపోతాలంటావు. తొందరలోనే మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం, జూరాలకు తీసుకొని పోతాం, ఇతర ప్రాజెక్టులకు కూడా తీసుకొని పోతాం. అసలు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి కొడంగల్ లిఫ్ట్ అనేటువంటి దానికి వాటర్ సోర్స్ ఎక్కడైతుందో ఇలా ఫిబ్రవరి వచ్చేటప్పటికే జూరాల పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుంది. జూరాల కింద ఉన్నటువంటి సొంత ఆయకడికే నీళ్లు లేవు. ఇప్పుడు పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా కింద ఉండేటువంటి పంటలు బయటపడతాయా లేదని ఆందోళన ఉంది. ఇటువంటి పరిస్థితులలో అదే జూరాలకు వెళ్ళి కొడంగల్ లిఫ్ట్ను ఇంకో దాన్ని పెట్టుకొని పోతానంటే రేపు ఆ లిఫ్ట్ గతి ఏం కావాలి, ఆ ప్రాంతపు ఆయకట్టు ఏం కావాలి? ఇవన్నీ అంశాలు ఉన్నాయి. వీటన్నిటిది కాదని ఒకటే రాజకీయ ఊకదంపుడు ఉపన్యాసం. స్కూల్ పిల్లలు ఉండేవో స్కూల్ మీటింగ్ కాడికి పోయినా కేసీఆర్ను తిట్టుడు, పోయిన ప్రభుత్వాన్ని తిట్టుడు. స్కూల్ పిల్లల మీటింగ్ కొందురుగు అనేటువంటి మండలానికి పోయి అక్కడ పాఠశాల అదేదో 100 ఏళ్ళు పూర్తి అయినటువంటి పాఠశాల, బూరుగులు రామకృష్ణరావు చదువుకున్న పాఠశాలలో ఇంకెవరెవరు మహనీయులు చదువుకున్నారని చెప్పి పాపం ఆ స్కూల్లో చదువుకున్నటువంటి పాత విద్యార్థులంతా కలిపి ఒక పండగ ఏదో చేశారు. ఈయనని పిలిచారు ప్రత్యేకంగా. వాళ్ళ కోరిక ఏంటంటే దాన్ని మండలంగా ప్రకటించమని ఆ ప్రాంతంలో ముగిలిగిద్ద హై స్కూల్. ఇది పోయి సరే మండలం చేయడం సాధ్యమా కాదా అది ప్రభుత్వం యొక్క ఇష్టం. దాని మీద మేమేమో మనం చేస్తే వాళ్ళ ఇష్టం, చేయకుంటే వాళ్ళ ఇష్టం, ప్రజల ఆపిష్టం మేరకు. స్కూల్ పిల్లల మీటింగ్ కాడపై కేసీఆర్ గురించి మాట్లాడతాడు. అరే సమయం ఏంది, సందర్భం ఏంది, ఏడపైనా ఒకటే పాటనా? విఘ్నులు ఉంటారు సమాజంలో, గమనిస్తారు, కనీసం వాళ్ళు అంచనా వేసుకుంటారు. నేతల గురించి, రాజకీయాల గురించి, పార్టీల గురించి అనేటువంటి ఉండాలి కదా. ఏడపోతే ఆడ కేసీఆర్ను తిట్టుడు, పోయిన ప్రభుత్వాన్ని తిట్టుడైనా. నువ్వేం చేస్తావో చెప్తివా? ఏ మీటింగ్లైనా నువ్వేం చేస్తావు? చెప్పిన 2500 ఇవ్వలేదు ఆడోళ్లకు, కానీ రింగ్ రోడ్ మీద తీసుకొని వచ్చి 1 కోటి మందితోన ఊరేగింపు పెడతాడట, లేకుంటే ప్రదర్శన పెడతాడట వాళ్ళని కోటీశ్వర్లను చేసి. ఈ ఆశలు కల్పించడానికైనా కూడా ఒక హద్దుపద్దు ఉండాలి కదా. ఇప్పటికి చెప్పినాయని నెరవేరిస్తే ఇవి కూడా నెరవేరుస్తారనే నమ్మకం, ఆశనో కలుగుతుంది ఎవరికైనా. ప్రజలు బూత్ పురాణాలు లంఘించుకుంటున్నారు. రోజు వినలేక చచ్చిపోతున్నాం మేము. ఫోన్లు ఏదైనా మెసేజ్ వచ్చిందని ఓపెన్ చేస్తే తిట్ల పురాణం. ఈ పుణ్యాత్ముడిని తిట్టేటువంటి తిట్లనే వినాల్సి వస్తుంది. బంద్ చేద్దామంటే ఇంకేదైనా వస్తుంది. ఏందో అది ఉపయోగపడేదేమో, ప్రజల కష్టమేమో ఫోన్ ఇప్పుదేనంటే తిట్ల పురాణం. ప్రజలు ఈ రకంగా ఉన్నారనేటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తెరగకుండా ఇష్టారాజ్యంగా మీరు మాట్లాడితే, ఇప్పుడు 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయనికే ఈ 15 నెలల కాలంలో ఎందుకు పూనుకోలేదు? దానికి జవాబు చెప్పు.